తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్లోబల్ సమిట్ కు సర్వం సిద్ధమైంది. సదస్సును ఎంతో గ్రాండ్ గా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం ఎప్పటికప్పుడు వాటిని పరిశీలిస్తోంది. నిన్న సీఎం రేవంత్ స్వయంగా ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేయగా ఇవాళ మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమిట్ ఏర్పాట్లను పరిశీలించారు. ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రేపు మధ్యాహ్నం గ్లోబల్ సమిట్ ప్రారంభం కానుంది. సమిట్ ను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ ప్రారంభిస్తారు. తర్వాత సదస్సును ఉద్దేశించి సీఎం రేవంత్ ప్రసంగిస్తారు. ఈ సమిట్ కు 44 దేశాలకు చెందిన 154 మంది ప్రతినిధులు హాజరు కానున్నారు. ఎల్లుండి సాయంత్రం 6 గంటలకు సమిట్ ముగుస్తుంది. ఈ సదస్సు కోసం పోలీసులు 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. సమిట్ జరిగే ప్రాంతంలో 2 రోజులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సమిట్ గురించి మా ప్రతినిధి ఎలెందర్ తో మాట్లాడదాం. ఎలెందర్, గ్లోబల్ సమిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయా? ముఖ్యంగా భద్రతకు సంబంధించి ఎలాంటి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు? రైట్, అంతర్జాతీయ వేదికకు గ్లోబల్ సమ్మిట్ సిద్ధమైంది. ప్రస్తుతం నేను గ్లోబల్ సమ్మిట్ సంబంధించినటువంటి మెయిన్ హాల్ దగ్గరే ఉన్నాను. ఇదే హాల్ ద్వారా ఓపెనింగ్ సెరమనీ ఉంటుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఈ వేదిక నుంచి ఈ గ్లోబల్ సమ్మిట్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి సీఎం ప్రసంగం కూడా ఉంటుంది గ్లోబల్ సమ్మిట్ను ఉద్దేశించి. ఓవరాల్గా పెద్ద ఈ మెయిన్ హాల్లో మనం చూస్తున్నాం కదా, ఈ మెయిన్ హాల్ నుంచి ప్రారంభ వేడుకలు జరిగిన తర్వాత ఇక్కడ నుంచి దాదాపుగా 27 సెషన్స్ పక్కనే ఉన్నటువంటి ఈ మెయిన్ హాల్ పక్కన ఇటువైపు 2, లెఫ్ట్ వైపు 2, రైట్ వైపు 2 హాల్స్ ఉన్నాయి. 4 హాల్స్ వేదికగా దాదాపుగా 27 ప్రత్యేక సెషన్స్, డిస్కషన్స్ ఉండబోతున్నాయి. వివిధ రంగాలకు సంబంధించినటువంటి 2 రోజుల పాటు, అంటే రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభమైన తర్వాత 2 గంటల 3 గంటల ప్రాంతం నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా సెషన్స్ అన్నీ జరగబోతున్నాయి. దాదాపుగా రాష్ట్ర భవిష్యత్తును ఆవిష్కరించే దిశగా ఈ గ్లోబల్ సమ్మిట్ ఉంటుందనేది ఇప్పటికే మంత్రులు చెప్తున్నారు. సో భద్రతా పరంగా కావచ్చు, ఇటు ఏర్పాట్ల పరంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా, వచ్చే డెలిగేట్స్ కావచ్చు, వచ్చేటువంటి ప్రతినిధులకు కావచ్చు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలని చెప్తున్నారు. దాంతో పాటుగా చాలా వరకు స్టాల్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. స్టాల్స్లలో దాదాపుగా తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి స్టాల్స్, అదేవిధంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి, సో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, సో పెట్టుబడులు ఆకర్షించే విధంగా ఎలాంటి స్కోప్ ఉంది తెలంగాణ ప్రాంతంలో అనే అంశాలకు సంబంధించి ఇంటర్నెట్ జాతీయ అంతర్జాతీయకు సంబంధించినటువంటి ప్రతినిధులు, విదేశీ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు అందరూ రాబోతున్నారు. కాబట్టి వాళ్ళందరికీ అర్థమయ్యే విధంగా LED స్క్రీన్ల ద్వారా దీనికి సంబంధించినటువంటి సెషన్స్ కావచ్చు, అదేవిధంగా వాళ్ళకి యొక్క అభివృద్ధి, తెలంగాణ అభివృద్ధిని ప్రతిబింబించే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు, అదేవిధంగా విందు కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భద్రతాపరమైనటువంటి విషయానికి వస్తే దాదాపుగా 5,000 మంది పోలీస్ సిబ్బందితో 1000 CC కెమెరాలతో పూర్తి స్థాయి ఈ 100 ఎకరాలకు సంబంధించినటువంటి ప్లేస్ అంతా కూడా CC కెమెరా నిఘాతో కమాండ్ కంట్రోల్ వేదికగా ఇక్కడ నుంచి అంతా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి. 3 కమిషనరేట్ల పరిధిలో కొన్ని పోలీసులందరినీ కూడా ఇక్కడ మోహరించినటువంటి పరిస్థితి. సో భద్రతా పరంగా కావచ్చు, ట్రాఫిక్ రవాణాకు సంబంధించి కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పార్కింగ్ ప్లేస్ నుంచి సమ్మిట్ జరిగేటువంటి ఈ ప్లేస్కు కొంత దూరం ఉంటుంది. సో ఎలాంటి వెహికల్ అనుమతి లేకుండా ప్రత్యేక RTCకి సంబంధించినటువంటి ఎలక్ట్రిక్ బస్సుల ద్వారా 12 బస్సుల ద్వారా వేదిక వద్దకు తీసుకెళ్లడం లాంటివి జరుగుతుంది. సో పార్కింగ్ ప్లేస్లోనే అన్ని వాహనాలు ఉండిపోతాయి. సో అట్లాంటి ట్రాఫిక్ ఇబ్బంది కావచ్చు, అంటే మెయిన్ హైవే ఉంది కాబట్టి హైవే పక్క నుంచి ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బంది తలెత్తకుండా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా చేశామని చెప్పేసి పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తెలంగాణకు సంబంధించినటువంటి 2047 లక్ష్యంగా 3 ట్రిలియన్స్ సంబంధించినటువంటి అభివృద్ధి లక్ష్యంగా, పెట్టుబడులే లక్ష్యంగా ఈ సమ్మిట్ ఉంటుంది అని చెప్పేసి ఇటు మంత్రులు ఇప్పటికే చెప్తున్నారు. సో దీనికి సంబంధించి ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సో రేపు గవర్నర్ చేతుల మీదుగా ఈ ప్రారంభం కాబోతుంది. ఈ రేపు ప్రారంభమైన తర్వాత ఎల్లుండి సాయంత్రం వరకు ఈ సెషన్స్ 27 సెషన్స్ ఉండబోతున్నాయి. 4 ప్రత్యేక హాల ద్వారా 27 సెషన్స్ జరిగిన తర్వాత 7 గంటలకి ఓవరాల్గా 2047 విజన్ డాక్యుమెంట్ని ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత వెనకాల ఈ మెయిన్ హాల్ వెనకాల డ్రోన్ షో ఉంటుంది. ఆ డ్రోన్ షో తర్వాత గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమం అనేది ముగియబోతుంది.